హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, మా శ్రోతలకు, అలాగే జీవము కలిగిన దేవుని కుమారుని గూర్చిన వాక్యపు అనుభవాన్ని కలిగిన సకల పరిశుద్ధులకు, మా కుటుంబం తరపున, అలాగే పరిచర్య తరపున, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ హృదయాలకు చేరువవుతున్నందుకు, దేవుని ప్రేమతో, వాక్యముతో చేరువవుతున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మేము ఎంతైనా మీకు రుణస్థులము, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనైతే గనుక సువార్త పనిలో దేవునికి అపోస్తులైన పౌరులాగా రుణస్థులను. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో, ప్రదేశాల్లో దేవుడిచ్చు అవకాశాల మేరకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనసుతో ఉన్నాను. దయతో దేవుని వాక్యాన్ని గూర్చిన జ్ఞానము, దేవుని ఆత్మ బలము, బలమైన దేవుని కృపను మేము పొందుకునేటట్టు, దేవుని స్వాస్థ్యాన్ని కూడా దేవుడు మాకు సమకూర్చినట్టు మీరు మా కొరకు దయతో ప్రార్థించగలరని ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఈ వారంలో దేవుడు చాలా అద్భుతమైన రీతిలో అనేక ప్రాంతాల్లో, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా పరిచర్య అవకాశాలు కల్పించారు. ఆ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని దేవుడు విడుదల చేశాడు. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. సేవకులు, సంఘము జీవము కలిగి, పునరుత్థానపు బలము కలిగి మరలా వాళ్ళు ఉజ్జీవింపబడ్డం అనేది జరిగింది. దేవుని జ్ఞానముతో దేవుని ప్రసల్ని చేరువవ్వడం జరిగింది. తద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరిగినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే చెల్లిస్తున్నాను. ప్రార్థనా సహకారాన్ని అందించిన, అలాగే పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుని యొక్క నిండు ఆశీర్వాదాలు, మెండైన ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు కలుగును కాక అని ఆశీర్వదిస్తూ, ఈరోజు కూడా కొద్ది మాటలు మీకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు, ఒక 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశతో మీ మధ్యకు వస్తున్నాను. చాలా బిజీగా తిరుగుతున్నాం, ఆ అలసటలో ఉన్నాం. అయినా సరే వాక్యాన్ని దగ్గర రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ వాక్యం అనేక వేలాది మందికి, లక్షలాది మందికి ఇది చేరుతుంది కాబట్టి, ప్రయోజనకరం కాబట్టి, ఈ పరిచర్య విషయంలో, వాక్యము ప్రకటించే విషయంలో, వాక్యము బోధించే విషయంలో రాజీ పట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే బలహీనులకు బలాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. బలహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయ దేవుడు మనతో ఉన్నాడు. ఉన్నాడు దేవుడు
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టడైనా ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులమైన మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనతో ఉన్నాడు. చూద్దాం కొన్ని మాటలు. ఈ రోజున ఏ మూలలో ఉన్న క్రైస్తవుడు అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలో తెలుగువాడివైనా సరే, దేవుని బిడ్డ, నీ దగ్గరకు ప్రభు వస్తున్నాడు. నీతో మాట్లాడడానికి ప్రభు వస్తున్నాడు. నీతో అనుసంధానం అవ్వడానికి ప్రభు వస్తున్నాడు. శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, రోగాలతో ఉన్నావా, మరణపు టంచులో కొట్టుమిట్టాడుతున్నావా? ప్రియులారా, ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నీ దగ్గరికి ఈరోజు ప్రభు వస్తున్నాడు. తన మాట రూపంలో వస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నీ దగ్గర, నీ ముంగిట నీ ఆశీర్వాదం పెట్టడానికి వస్తున్నాడు ప్రభు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకున్న దయతో ఈ మాటలు గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు. ఎస్, దే ఆర్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చెప్పాడు లేరా, ఏం చెప్పాడు లేరా, ఏం చెప్తున్నాడు రా అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి మీ దగ్గర నుంచి తీసివేయండి. అలాగే ఆ ధోరణి బట్టే దీవెనలు రావటం లేదు మీకు. ఆ ధోరణి, ఆ వైఖరి పెట్టే, నిర్లక్ష్య వైఖరి పెట్టే, నిర్లక్ష్య ధోరణి పెట్టే. ఒకవేళ మీకు వాక్యం వినడానికి సమయం కుదరకపోతే కనుక అలా గట్టి పెట్టుకోండి. ఇది మనం బ్యాంకులో దాచుకున్న ఖజానా లాంటిది, డబ్బు లాంటిది, ఎక్కడికి పోదు. వీడియో రూపంలో రికార్డ్ అయ్యే ఉంది. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వినాల్సిన పని లేదు. కానీ అనుకూలమైన పరిస్థితుల్లో కాస్త అరగంట, గంట దేవుని వాక్యాన్ని విని దీవించబడి, ఆశీర్వదించబడి, మీరు విస్తరింపబడండి, క్షేమాభివృద్ధి చెందండి. అది దేవుని మనస్సు, నా మనస్సు కూడా. దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా కూడా నా మనస్సు. రైట్, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఈ దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. మీలో దేవుడు ఉన్నాడని, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీరు గ్రహించాలి అని అన్నాడు. ఈ రోజున
ప్రతి మానవుడు కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. మనిషి ఈ భూమి మీద ఎలాగైనా బ్రతకగలుగుతున్నాడు అంటే తప్పులు చేస్తూనైనా బ్రతకగలుగుతున్నాడు, పాపం చేస్తూనైనా బ్రతకగలుగుతున్నాడు, పాపము చేసి తెలియనట్టు చేయనట్టు నటిస్తూ బ్రతుకుతున్నాడు, లేకపోతే యథార్థంగా కూడా బ్రతుకుతున్నాడు. దానికి ఓకే, అది ఓకే. కానీ తప్పు చేసేవాడు, పాపం చేసేవాడు, బయట హూంకారంగా ప్రదర్శన ఇచ్చేవాడు, ప్రతి వారిలో కూడా ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని బట్టి నేను తప్పు చేస్తున్నాను కానీ బయటకు దబాయిస్తున్నాను అనేటువంటి మనస్సాక్షి ఎలాగైతే పనిచేస్తారో, ఆ మనస్సుతో ఎలాగైతే నువ్వు అనుసంధానం అవుతున్నావో, నీవు నీ మనస్సులో, నీ శరీరంలో, నీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడితో కూడా అనుసంధానం అవ్వాలి. నీవు పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ టు ద హోలీ స్పిరిట్. ఆమేన్. కనెక్ట్ టు ద హోలీ గోస్ట్. ఇది నేటి పాఠం. నేటి పాఠం ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ప్రతి క్రైస్తవునికి ఉంది. ప్రతి క్రైస్తవునికి ఉంది. ఇక్కడ అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ లేనివాడు క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ప్రభు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, దేవుడు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవుడే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే దేవుడు, ప్రభువే ఆత్మ ఉన్నాడు. యేసే ప్రభువు, ప్రభువే ఆత్మ, యేసే ఆత్మ, ఆత్మే యేసు, యేసు క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ. క్రీస్తు ఆత్మ ఎవరిలో లేకపోతే గనక వాడు కాడు అనే మాట ఇందులో చక్కగా చెప్పబడింది. చెరుకు రసంలా పిండి 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 ఇవ్వబడింది. జున్ను ముక్కల్లాగా చక్కగా తీయగా ఇవ్వబడింది. చక్కగా మెత్తగా, శృతి మెత్తగా అందించబడింది. మీలో ఉన్న క్రీస్తు ఆత్మ, మీలోనున్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనతో ఉండాలి, పరిశుద్ధాత్ముడితో మనము ఉండాలి. ఈ రోజున ఎన్ని రకాల పనులైనా చేస్తున్నావేమో, మాయ కొట్టి మభ్య పెడుతున్నావేమో, లేకపోతే ఇటువంటి హంగామా చేసుకుంటూ నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావు. నువ్వు దేవుడికి దూరంగా ఉండి నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అలాంటిది రాకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే గనక అది నీకు అట్లాంటివి జరగనివ్వకున్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలువరిస్తాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నువ్వు ముందు గ్రహించాలి. ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నావో, ఎప్పుడైతే రక్షణలోకి వచ్చావో, యేసుని ప్రభువుగా అంగీకరించావో, ఒప్పుకున్నావో, నోటితో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావో, నీకు రక్షణ వచ్చింది. అటు తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనేటటువంటి ఒక జ్ఞానం అనేది నీకుంటే
నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. సరే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మానవ జీవితానికి కలిగే మేలులేంటి, క్రైస్తవ సంఘానికి కలిగే ఉపయోగాలేంటి అనేవి మనము ఒకసారి లేఖనానుసారమైనటువంటి మరి రుజువులతో ముందుకు వెళ్దాం. 3 మాటలు గ్రహిద్దాం. హల్లెలూయా. మొదటిగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ మాటలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఏమంటాడట, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. Connect to the Holy Spirit. Yes, Lord. Thank you, Lord. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన శిలువ మరణ పునరుత్థానం అయిన తర్వాత ఆయన తన శిష్యులందరినీ కూడా కొండ మీదకి పిలిచి ఆ కొండ మీద వారితో మాట్లాడి ఆరోహణం అయ్యేటప్పుడు, ఇదిగో మీరు ఈ యెరూషలేము నుండి బయటకు వెళ్ళొద్దు, ఈ యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ఉండండి, ఈ యెరూషలేములో మీరు తండ్రి వలన వాగ్దానం పొందుకున్నంత వరకు వెళ్ళొద్దు, నేను వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మీ దగ్గరికి వచ్చేంత వరకు, మీ మీదకి వచ్చేంత వరకు మీరు యెరూషలేము నుంచి బయటకు వెళ్ళొద్దు, ముందు మీరు యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో మీరు నాకు సాక్షులుగా ఉండాలి. తర్వాత యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అని అన్నాడు. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు శక్తి, ధైర్యము కలుగుతారు. ఉదాహరణకు యేసు ప్రభును సిలువ వేయక ముందు యేసు ప్రభు పేతురు భక్తులతో ఒక మాట అంటాడు. పేతురు, ఈరోజు కోడి కూయక ముందే నీవు ముమ్మారు నేను ఎరుగనని బొంకుతావయ్యా అన్నాడు. అబద్ధాలు ఆడతావయ్యా అన్నాడు. ప్రభువా, నా ప్రాణం పోవాలి కానీ నేను అలాగా ఇప్పుడు కూడా అనను అన్నాడు. కానీ ఒక చిన్న పిల్ల దగ్గర కూడా ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు ఎలాగైతే చెప్పాడో అలాగే 3 సందర్భాల్లో ఆయన ముమ్మారు యేసు ఎవరో నాకు తెలీదు అని బొంకాడు, అబద్ధమాడాడు. ఎందుకు అంటారా? ధైర్యం చాలేదు, పవర్లెస్. యేసయ్య సాక్షిగా నిలబడలేకపోయాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల తనలో లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, దైవిక బలము సరిపోలేదు, దైవిక ధైర్యం సరిపోలేదు. మానవుడిగా బలహీనపడ్డాడు, అబద్ధమాడాడు, బొంకాడు,
పిరికి పడిపోయాడు, భయపడిపోయాడు. ఇవి మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటుంటాయి. చాలా మందికి ఈ రోజున భయము భయము భయము, దిగులు, అలాగే మరి ధైర్యం అనేది లేదు. ముందు అడుగు వేయటానికి వారికి శక్తి చాలటం లేదు. కొందరికి వ్యాధుల భయము, కొందరికి మరణపు భయము, కొందరికి అప్పుల భయము, కొందరికి అనారోగ్యపు భయము, కొందరికి అనేక రకాల 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 భయాలు భయాలు భయాలు. క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. దేనికి భయపడ్డు, దేనికి భయపడ్డు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వారు ఆ మేడగదిలో 120 మంది వరకు కూర్చున్నారు. యెరూషలేములోనే కూర్చున్నారు. ఆ యెరూషలేములో వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి పరిచర్య కూడా యెరూషలేము నుండి పుట్టిందే. పరిచర్య ప్రథమంగా యెరూషలేములో నుండే ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచమంతటా కూడా ప్రాకింది. యెరూషలేము మనకు ఒక తల్లి లాంటిది. యెరూషలేము మనకు ఒక తల్లి లాంటిది. ఆ తల్లి గర్భములో నుంచి మనం ఎలాగ పుట్టామో, మన పరిచర్య యెరూషలేము గర్భములో నుంచి పుట్టింది. యెరూషలేము మీద దేవుడు కోపడినాడు. యెరూషలేమును ప్రేమించాడు దేవుడు. ప్రేమించినోడే కోపడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నేను తెలియచేయవలసింది ఏమంటే, ఖచ్చితంగా మనము యెరూషలేములో తండ్రి వలన పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టే ప్రార్థనా అనుభవం అనేది మనకు ఉండాలి. అంటే పరిచర్యలో దేవుని వాగ్దానాలు పొందుకునే అనుభవం, ప్రార్థనా అనుభవం అనేది మనకి ఉండాలి. వాళ్ళు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. వాళ్ళు అక్కడ దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టే వారి జీవితంలో ఆ వాగ్దాన ఫలితం అనేది వారికి కలిగింది. చాలా ఆ యెరూషలేము కోసం ఈ రోజున మనం ప్రార్థన చేయడం మానేస్తున్నాం. ఇప్పుడు యెరూషలేము లేక ఇశ్రాయేలు దేశం యుద్ధాలతో ఉంది. భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతి ఆడపిల్ల చేతిలో గన్ ఉంది. ప్రతి పిల్లోడి చేతిలో గన్ ఉంది. ఆ యెరూషలేములో దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏడుపుల గోడ దగ్గర వాళ్ళు విలాపిస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మనకి తల్లి లాంటిది యెరూషలేము. తండ్రి దేవుడు. పరిచర్య పుట్టికే యెరూషలేములో జరిగినప్పుడు సంఘం అనేది యెరూషలేములో కట్టబడింది. యేసు ప్రభు రక్తం ఇచ్చి సంఘాన్ని యెరూషలేములో కట్టి ఆ సంఘ వ్యాప్తి, ఆ పరలోక రాజ్య వ్యాప్తి, సువార్త వ్యాప్తి అనేది ఇశ్రాయేల్ దేశం నుంచి యెరూషలేము కేంద్రంగా ఉండి యూదయ సమరయ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఇప్పుడు అమెరికా వ్యాపించింది, ఆసియా వ్యాపించింది, అంటార్కిటికా వ్యాపించింది, ఆఫ్రికా వ్యాపించింది, ఐరోపా వ్యాపించింది, అంటార్కిటికా వ్యాపించింది, ఆస్ట్రేలియా వ్యాపించింది. ఆసియా ఖండానికి తోమా భక్తుడు వచ్చాడు, అపోస్తలుడు.
యేసుప్రభు శిష్యులు. భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఒకప్పుడు పిరికి పంద, ఒకప్పుడు అవిశ్వాసి, ఒకప్పుడు అల్ప విశ్వాసి, ఒకప్పుడు శంకించిన వాడు. అలా జరిగింది. అలాంటి వాడు ఆత్మ పొందుకొని ఇక్కడికి రాగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనకు ఆ యెరూషలేము అనుభవంలో నుంచే పరిచర్య పుట్టింది. ఆమేన్. దేవుడు దర్శనాలు, దేవుడు కలలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అపోస్తుల మాదిరే మనల్ని వాడుకుంటున్నాడు. అపోస్తులకు ఇచ్చిన ఆ వరాలే, ఆ ఫలాలే ఈ రోజున మనకి ఇవ్వబడుతున్నాయి. స్వస్థపరచు ఆత్మ వాళ్ళకు ఉంది, వివేచించు ఆత్మ వాళ్ళకి ఇవ్వబడింది. అలాగే బోధించే ఆత్మ ఇవ్వబడింది, ప్రవచించే ఆత్మ ఇవ్వబడింది. వాళ్ళకే ముందు ఇవ్వబడింది, తర్వాత మనకి కూడా ఆ వరాలు ఇవ్వబడ్డాయి. ఆ అనుభవమే, ఆ పరిచర్య అనుభవమే, ఆ సువార్త అనుభవం. వాళ్ళు ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు. మనము కూడా ప్రభువులకు సాక్షులుగా ఉన్నాం. ప్రభు పిచ్చోళ్ళ మనం, ప్రభువు కోసం పిచ్చోళ్ళ మనం. ఆయన కూడా పిచ్చోల్ని, వెర్రుల్ని, వెర్రివాళ్ళని పిలుచుకున్నాడు. లోకంలో ఘనులైనను, ఖ్యాతి గలవారైనను, అంతస్తు గలవారనైనను, అందము గలవారనైనను, భాగ్యవంతులనైనను, బలవంతులనైనను ఆయన ఏర్పరచుకోలేదు, పిలుచుకోలేదు. పిచ్చోళ్ళు, ఏది ఎరగనోళ్ళు, ఏం చేస్తాడో ఇది తెలియనోడు, ఏమంటాడో తెలియనోడు, ఎటు పోతాడో తెలియనోడు, ఎటు చూస్తాడో తెలియనోడు, ఎర్రోడు, పిచ్చోడు, లోకంలో జ్ఞానం లేనోడు, లోకములో అర్హత లేనోడు, లోకములో అధికారం లేనివాడు, లోకములో అందచందాలు, బలము, భాగ్యము లేనివాడు, బలగము లేనివాడు, ఒంటరివాడు, కుటుంబీకులు కూడా వాడితో ఉండరు. పిచ్చోడు వాడు, పిచ్చోడు. వాడిని పిలుచుకున్నాడు ప్రభు. హల్లెలూయా. వాడి దగ్గర కూర్చోబెట్టుకొని తన ఆత్మ చేత నింపి, తన జ్ఞానము చేత నింపి, తన శక్తి చేత నింపి ఈ రోజున అపోస్తలులాగా వాడుకుంటున్నాడు దేవుడు. అపోస్తలులాగా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమని మాట్లాడగలం ప్రభు గురించి మనం? అసలు యేసు ప్రభు ఎలాగయ్యాడో, యేసు దేవుడు ఎలాగయ్యాడో తెలియని వారికి తీసుకొచ్చి ఆ జ్ఞానం పంచి నింపి, ఆ ఆత్మ చేత నింపి, ఆ ఆత్మ చేత ఒక భయము పోగొట్టి, అధైర్యాన్ని పోగొట్టి, అజ్ఞానాన్ని పోగొట్టి, మూర్ఖత్వాన్ని పోగొట్టి, జ్ఞానమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, భాగ్యమిచ్చి, సాక్ష్యపు జీవితాన్ని ఇచ్చి నిలిచిపెట్టి వాడుకుంటున్న దేవుడు. జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. మానవ జీవితంలో సర్వసాధారణంగా తప్పులు జరుగుతాయి. సేవకు రాకముందు, ప్రభు నమ్ముకోకముందు జరిగిన తప్పులు కొన్నైతే వాటిని మన్నించి, ప్రభు మనల్ని క్షమించి, రక్షణలోనికి నడిపించి, తన పరిశుద్ధ జీవితంలో ప్రయాణాన్ని కొనసాగింప చేస్తున్నప్పటికీ కూడా ఈ పరిశుద్ధ ఆత్మీయ జీవితంలో, సంఘపు అనుభవంలో, సేవ అనుభవంలో తప్పులు కూడా జరుగుతాయి.
అయితే మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటే తర్వాత చెప్తాను, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకొని ఆ తప్పుల్ని జయించే శక్తిని, ఆ పాపాన్ని జయించే శక్తిని, ఆ ఆలోచన జయించే శక్తిని, ఆ అపరాధాన్ని జయించే శక్తిని, ఆ పవిత్రాత్మను జయించే శక్తిని మీకు నాకు కలుగ చేస్తాడు. అందుకోసమే ఆయన ఆత్మ కొరకు కనిపెట్టుకున్నానండి. ఆయన ఆత్మ లేని వాడు నావాడు కాడు. ఆయన ఆత్మ ఉన్నవాడు అన్ని జయిస్తాడు. క్రీస్తు జయించినది ఇంతేగాని మరణాన్ని సైతం గెలిచాడు ఆయన. ఈ రోజున పాపాలన్నీ కొట్టుమిట్టాడుకుపోయి రుణమాఫీ అయిపోయిన రీతిగా దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కడిగి నిన్ను కొనుక్కున్న ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధపు అనుభవంలో నడుస్తున్న నీవు నేను ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఇంకా పాపంలో దొరకటానికి ఇంకా ఎంత న్యాయమో చెప్పండి. ఇంకా 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 పాపంలో పొరలటానికి అవకాశాలు చాలా ఉన్నాయి లోకంలో. ప్రతి జీవితాన్ని పాడు చేసుకోవడానికి, పరలోక రాజ్యపు మార్గం నుండి తప్పిపోవడానికి, ఘనము అందము చందము, హృదయ కోరికలు, శరీర కోరికలు, లోక ఆశలు, జీవపు డంబము, ఇవన్నీ కూడా నిన్ను పూర్తిగా లోకపు అనుభవాల్లో, పాపపు అనుభవాల్లో ముంచుతాయి. నువ్వు తేరుకోలేవు, మునిగిపోతావు. ఇంకా నిండా మునిగినోడికి భయమేటి చలేటి అన్నట్టుగా ఆ పాపపు జీవితంలో నుండి బయటకు రాలేవు. ఇంకా ప్రభు క్షమిస్తే క్షమించాడు, పరలోకం ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. నాకు శరీరం సహకరించేంత వరకు నా శరీర సుఖాలే చూసుకొని పోతాను నేను అని ఆ శరీర సుఖాల్లో ఉండిపోతావు. నరకాగ్నిలో నువ్వు దింపబడతావు తప్ప పరలోకములోనికి వచ్చే ప్రసక్తే లేదు. ప్రమాదం పొంచి ఉంది. అందుకోసమే శక్తి పొందుకో, ఇవన్నీ చేయించే శక్తి పొందుకో. ఎంత ప్రేమ గలవాడైనా అది సహిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకానికి పోకూడదని నువ్వు మార్పు చెందడానికి ఈ భూమి మీద కొంత సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన రాకను ఆలస్యం చేసుకుంటున్నాడు. అంత మంచి దేవుడు నీ పట్ల ఉన్నాడు. వెయిట్ ప్రభువా, వెయిట్, గివ్ మీ సమ్ టైం అని నువ్వు దేవుడికి వెయిటింగ్ ఇస్తే, ఆర్డర్ ఇస్తే నువ్వు మార్పు చెందుతావని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ప్రభువా, నేను మారడానికి టైం పడుతుంది, కొంతవరకు సహాయం చేయను ఆయన, నేను దీన్ని చేయించలేకపోతున్నాను. నీ ఆత్మని బట్టి ఆయన ఆత్మశక్తినిచ్చి నువ్వు మార్పు పొందేంత వరకు ఆత్మ నీలో పని చేయటానికి ఆయన టైం ఇచ్చి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయో లేవో నాకు తెలియటం లేదు, కానీ వ్యర్థమవకన్నా ఉంటే చాలు. పదార్థాలు, పరమార్థాలు, చెత్త సంభాషణలు పైకి పెట్టండి, చెత్త వాదనలు పక్కన పెట్టండి, అభిప్రాయాలు పక్కన పెట్టండి. ఇది సిద్ధాంతం కాదు, రాద్ధాంతం చేయటానికి. వాక్యం, జీవము గల వాక్యం, సజీవుడైన దేవుని యొక్క వాక్యం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శక్తి పొందుకున్నప్పుడు సాక్షులుగా ఉంటారు. ఆ తర్వాత పేతురు ఆత్మ పొందుకున్న తర్వాత ఆ యెరూషలేము అంత పెద్ద శబ్దం వచ్చి గలిబిలైపోతే ఈ భూమిని తలకిందా చేశారు వీళ్ళు అని చెప్పగానే ఒకడు అన్నాడు, వీళ్ళు కొత్త మద్యం తాగేసి
పేలుతున్నారనంటే, వారు పిచ్చోడా, నిలబడరా, మాట్లాడతాను, నేను మత్స్య మత్తులో లేవరా, మేము ఆత్మ మత్తులో ఉన్నాము, మీరు మీ మూర్ఖత్వం చేత నజరేయుడైన యేసును చంపారు కదా అని ప్రభువు కోసం సాక్షిగా నిలబడి పరిశుద్ధాత్మ అనుభవంతో బలముతో ఆయన మాట్లాడుతుంటే దెబ్బకి 3,000 మంది మనస్సులు కరిగి బాప్తిసం తీసుకుని యేసును ప్రభువుగా అంగీకరించారు. యేసును ప్రభువుగా అంగీకరించి రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసేసుకున్నారు ఒకేసారి. అంతే 3,000 మంది ఒక్క ప్రసంగమే. ఈరోజు ఓదర కొడుతున్న సంవత్సరాలుగా ప్రసంగాలు ఒక్క ప్రసంగమే అన్ని ఆత్మను రక్షించగలిగితే వాళ్ళు ఎంతగా ప్రభుతో అనుసంధానమయ్యారు అనుకుంటాం. పరిచర్య చేయలేదు, చేస్తున్నాం, ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏముంది, ఒక్క ప్రసంగం ఒక్క మనిషి అయినా కదిలించగలిగితే గనుక అది నిజమైన ప్రసంగం, అది నిజమైన దేవుని మాటలు, జీవపు ఊటలవి, జీవింపచేసే మాటలు, జీవాన్ని కలుగు చేసే మాటలు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అలాగే వాళ్ళు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కుట్టు వాడిని 40 సంవత్సరాల నుంచి నలవలేడు అలాంటి వాడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని వాడిని దిగ్గున లేపినప్పుడు వాడు లేచి చీలమండలంలో వాడి శక్తి పొందుకొని నిలిచిన తర్వాత వాడు నడవసాగాడు, గంతులు వేశాడు, దేవాలయపు అనుభవంలోనికి ప్రభును స్తుతించి ఘనపరిచి ప్రభును ప్రకటించే అనుభవంలోనికి వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు వీడు ఎలా బాగుపడ్డాడు అని ఆ యెరూషలేములో పెద్దలు అందరూ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ పెట్టుకుని, డిబేట్ పెట్టుకుని, ఎవరు ఎలా జరిగింది, పలానా ద్వారా జరిగింది. అప్పుడు వాళ్ళు వాదించడం మొదలు పెడుతుంటే ఆ వాదనలకు కౌంటర్గా ఎన్కౌంటర్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఆ వాదన తిప్పికొడుతూ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ పేతురు యోహానంలో వారు ధైర్యాన్ని చూచారంట. రెండోదిగా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు తెలుసుకునేటప్పుడు వారు ప్రభుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు, ప్రభుతో పట్టుకుని వారు ఉన్నారని గుర్తెరిగారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని ప్రత్యక్షపరుస్తాడు. ప్రభుని గూర్చిన సాక్షి అనుభవంలోనికి మనం వెళ్తూ వస్తూ ఉంటుంటాం. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ధైర్యాన్ని పొందుకున్నారు, వారు సాక్ష్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు కోసం సాక్షిగా వాడబడ్డారు. రెండవ మాటగా అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. రెండవది ఏంటంటే, మొదటిగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి, మీ మీద పరిశుద్ధాత్మ చెప్తున్నాడు కదా, మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండేటప్పుడు మీరు ధైర్యాన్ని పొందుకుంటారు, సాక్ష్యాన్ని పొందుకుంటారు, స్వస్థత బలాన్ని వరాన్ని పొందుకుంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉండేటప్పుడు సువార్త ప్రకటించుకున్నా ఉండలేరు, బీదలకు సువార్త ప్రకటించుకున్నా నేను ఉండలేను.
సువార్త ఎంత ప్రార్థన చేస్తే అంతగా సువార్త ప్రకటించాలి. ఎంతగా సువార్త ప్రకటించడానికి అంతగా ప్రార్థన చేస్తుండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రెండవదిగా పరిశుద్ధాత్మను గూర్చిన మాట ఏముందంటే, ప్రభు అన్నాడు మీ మీదకి ఆయన వస్తాడు అని అన్నాడు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, సాక్షులుగా ఉంటారు. మీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ వలన అవి జరుగుతాయి. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అంటే మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ, మీకు ఇవ్వబడిన ఆ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడ్డాడైనా మీ ముంగటికి వచ్చాడు. మీరు తీసుకోవడమే, మీరు పొందుకోవడమే. హల్లెలూయా. ఏంటట? మీకు ఇవ్వబడ్డాడు, మీ ముందరకు వచ్చాడు, మీ ఎదుట నిలబడ్డాడు. మీరు తీసుకోండి, మీరు పొందుకోండి, ఆత్మను పొందుకోండి. ఆత్మ ఆరిపోతే పొందుకోండి. ఆయన చెప్పాడు కదా, అక్కడ ఏలియా ఎలీషా అని ఇద్దరు గురు శిష్యులు ఉన్నారు. ఏలియా గారు పెద్ద ఆయన, గురువు గారు. ఎలీషా తన శిష్యుడు, చిన్న ఆయన. ఎలీషా ఏలియా గారి దగ్గర శిష్యార్కం చేశాడు. ఇద్దరు కూడా పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఏలియా గారు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఏలియా భక్తుడు తన శిష్యుడైన ఎలీషాకి ఒక మాట అడుగుతాడు. నాయన, నాకు టైం అయిపోతుంది, ప్రభు పిలుస్తున్నాడు, కాబట్టి నేను వెళ్ళాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. మిగతా సేవ అంతా నువ్వు చేయాలి, నమ్మకంగా చేయాలి. అయితే నా దగ్గర నుంచి నీవేమైనా కోరుకుంటున్నావా, నీకేమైనా కావాలంటే చెప్పు అని నేను తీర్చగలిగేది అయితే తీరుస్తాను అని అంటే, ఆయన అన్నాడు, ఎలీషాకి మంచి అవకాశం వచ్చింది. ఏదైనా అడగొచ్చు కదా, ఆయనకు కలిగింది ఏదైనా అడగొచ్చు కదా. అవేమీ అడగలేదు. గురువుగారు, నాకేమొద్దు కానండి, మీ మీద ఉన్న ఆత్మకు రెండింతల ఆత్మ నాకు కావాలి. హల్లెలూయా అని అడిగాడు. అంటే ఏలియా గారు ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటో ఎలీషా గుర్తించుకున్నాడు. ఆ ప్రభు ఆత్మ వల్లనే కదా ఈయన ఇన్ని కార్యాలు చేయగలిగాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువు ఆత్మతో మనం అనుసంధానం అయితే గనక మనం ఇంకా బలమైన కార్యాలు దేవుని కొరకు చేయొచ్చు అని ఆ దైవిక శక్తిని రెండింతలుగా కోరుకున్నాడు. ఆ ఆత్మ అభిషేకాన్ని రెండింతలుగా కోరుకున్నాడు. కానీ నూతన నిబంధన గ్రంథపు కాలానికి వస్తే ఆయన రెండింతలే కాదు, కానీ ఆయన కొలత లేనంతగా ఆయన ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మకు కొలత లేదు, దేవుని ఆత్మకు కొదువ లేదు. దేవుని ఆత్మకు కొరత లేదు. కావలసినంత తీసుకోండి. మన ముందే ఉన్నాడు, మన ముందే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనము ఈ లోకములో అన్క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్, కానీ మనల్ని
క్వాలిఫైడ్గా చేయటానికి ఆ ప్రభు ఆత్మ, ఆ ప్రభు ఆ అభిషేకపు ఆత్మ మన ముందున ఉంచాడు దేవుడు. మనకి ఇస్తున్నాడు దేవుడు. తీసుకోండి, పొందుకోండి, అభిషేకం పొందుకోండి, అందుకోండి. పరిశుద్ధాత్మను చెంతకు చేరుకోండి. ఆ ఆత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో, సంఘములో, దేవుని బిడ్డల మధ్య, విశ్వాసుల మధ్య, క్రీస్తునందు సహోదరుల మధ్య, క్రీస్తునందు సహోదరీమణుల మధ్య సంఘ నాయకుల మధ్య, సంఘ సేవకుల మధ్య, సంఘ సహవాసాల మధ్య దేవుని ప్రేమ చల్లారిపోయింది. దేవుని ప్రేమ చల్లారిపోయింది. ఈ మధ్య నాకు ఒక చిన్న అలవాటు వచ్చింది. సర్వసాధారణంగా అందరం కూడా మనం మాంసప్రియులము, అంటే నాన్ వెజిటేరియన్, చేప, మాంసము, చికెను ఏదో ఒకటి అలవాటుగా తింటుంటాం. అంటే కకృతి కాదు, కకృతి మనుషులం కాదు, తింటుంటాం. అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చే మటన్ అయినా, ఫిష్ అయినా, చికెన్ అయినా తినబుద్ధి ఇట్లా. కూర చల్లారిపోతుంటే తినబుద్ధి ఇట్లా. అదే వంకాయో, బెండకాయో, బీరకాయో ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వెచ్చ పెడితే అవి తినేస్తున్నాం. కానీ అవి కూడా పెద్దగా తినబుద్ధి ఇట్లే. చల్లబడిపోతే చల్లగా అయిపోయింది, తినబుద్ధి ఇయటం లేదు, ప్రక్కన పడేస్తున్నాం. ఎంతనే వేడిగానే, కూర వేడిగానే ఉండాలి, అన్నం వేడిగానే ఉండాలి. అప్పుడు అవి ఇష్టపడి కాస్తైనా తినగలిగేది, తక్కువైనా ఎక్కువైనా ఇష్టంగా, ఇష్టపూర్వకంగా తినగలుగుతాం. మరి చల్లబడిపోయిన దాని మీద అంత మోసు, అంత ఇష్టం లేకపోతే, ప్రేమ చల్లబడిపోతే ఇంకా సహోదరుల మధ్య ఇష్టాలు ఏముంటాయి? సంఘ నాయకుల మధ్య ఏమి ఇష్టాలు ఉంటాయి? సంఘ సేవకుల మధ్య, సంఘ సహవాసాల మధ్య ఇష్టాలు ఏముంటాయి? దేవుని ప్రేమ ఎక్కడుంటుంది? పాట మాత్రం బాగా పాడతాం, దేవుని ప్రేమ ఇదిగో జనులారా. అలాగా దేవుని ప్రేమ ఇదిగో అనేటటువంటి పాటను మనము ఎంచక్కా పాడతాం. కానీ ఆ ప్రేమను మాత్రం మనం ప్రకటించలేం. జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమ ఇదిగో అని 10 సార్లు ఇదిగో, 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 ఇదిగో అని 10 సార్లు అంటాం. కానీ ఇదిగో అన్న దేవుని ప్రేమ ఏది? ఎక్కడ కనపడుతుంది? ఎవరిలో కనబడుతుంది? సంఘంలో కనబడుతుందా? సహవాసాల్లో కనబడుతుందా? సేవలో కనబడుతుందా? సహోదరుల్లో కనబడుతుందా? సహోదర మనిల్లో కనబడుతుందా? ఎవరిలో కనబడుతుందో చూపించండి నాకు కాస్త.
ఆ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది. దేవుని ప్రేమలో ఎలా 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 ఉండాలో కూడా తెలుస్తుంది. దాన్ని పొందుకోవాలో, అందుకోవాలో, దానిలో పెరగాలో, దాన్ని పెంచుకోవాలో, ఆ ప్రేమను ఉంచుకోవాలో తెలుస్తుంది. కనబడగల ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. మరి పెద్ద సేవకుడు కదా వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే, ఎన్టీ రామారావు విగ్రహం లాగా, ఇందిరాగాంధీ విగ్రహం లాగా, రాజశేఖర్ విగ్రహం లాగా చలనాలు ఉండవు, వాటికి జీవాలు ఉండవు. వాటికి పెద్ద దైవజనుడు పెద్ద గడ్డం వేసుకుని వచ్చాడు, పండు గడ్డం వేసుకొచ్చాడు, ప్రభు కోసం వాడబడుతున్నాడు, 10 సంఘాల్లో తిరుగుతున్నాడు, 10 గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఎదురు పెట్టినప్పుడు ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారనంటే విగ్రహంలాగా, నిగ్రహాన్ని కోల్పోయిన విగ్రహంలాగా చెయ్యి కదలదు, నోరు కదలదు. మనసు అనిపిస్తుంది ఇలాంటికి ఎందుకు ప్రైజ్ లేదు చెప్పామని. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తారు మనలో? పెద్దడు కదా, గౌరవించలే, ప్రైజ్ లేదు చెప్తే తప్పు ఏమైపోయింది అని అనిపిస్తుంది. లేదా చెప్పమ్మా నువ్వు రాగడ అయ్యగారు వందలు అంటావు, ఎందుకు నీకన్నా వయసులో నేను చిన్నవాడు నవ్వచ్చు, లేక పెద్దవాడు నవ్వచ్చు, దేవుడు సేవకుడనే కదా వందలు చెప్తా. దేవుని ప్రేమ అది. నీ కొడుకు వచ్చినా నీకు అయ్యా వందనాలు ఆయన అని అంటావు. అలా చూడాలి, అది సంఘం ప్రేమ. తర్వాత ఒకరు బోధించిన తర్వాత దిగిపోయాక చక్కగా చెప్పారండి అయ్యగారు అని అంటారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం చేయాలి, ఏం బాగలేరా. ఏది ప్రేమ? సంఘంలో దరిద్రం ఏంటంటే ఎవరైనా మంచి బట్టలు వేసుకొస్తే కనుక ఆ బట్టలు చూసుకొని కుళ్ళిపోయి నువ్వు వాళ్ళ మీద మనసులో అసహించుకుంటావు. కొందరు కలిగిన మేరకు ఆభరణాలు వేసుకొస్తారు, కొందరు అలంకరణ చేసుకొస్తారు, కొందరు రకరకాలుగా స్త్రీలు పురుషులు అందరూ కూడా రకరకాల అభిప్రాయాలతో, రకరకాల అవసరాలతో, రకరకాల అనుభవాలతో వస్తుంటారు సంఘంలోకి. కుంటోడు వస్తాడు, గుడ్డోడు వస్తాడు, నడ్డోడు వస్తాడు, మంచోడు వస్తాడు, చెడిపోయినోడు వస్తాడు, పాపం ఉన్నాడు వస్తాడు, బంధకాల్లో ఉన్నాడు వస్తాడు, రోగాలతో ఉన్నాడు వస్తాడు. రావద్దని లేట్లుగా నా మందిరము సమస్త ప్రజలకు, జనులకు ప్రార్థనా మందిరం. తాగుబోతోడు వస్తాడు, తిరుగుబోతోడు వస్తాడు, సాక్షి ఉన్నోడు వస్తాడు, సాక్షి లేనోడు వస్తాడు, పేదవాడు వస్తాడు, ధనికుడు వస్తాడు, చదవరు వస్తాడు, చదువు లేనోడు వస్తాడు, పండితుడు వస్తాడు, బ్రాహ్మణుడు వస్తాడు. రానివ్వండి. కానీ తారతమ్యాలు అనేవి నేటి సంఘంలో, నేటి సేవల్లో, నేటి సహవాసాల్లో ఉండబట్టి ఆ దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అంచె దినాల్లో దేవుని ప్రేమ చల్లారబడాలి. కానీ అదే దేవుని ప్రేమ మరలా మనలో పొందాలి అంటే, అదే దేవుని ప్రేమ మనలో పెరగాలి అంటే, అదే దేవుని ప్రేమ మనము దేవుని పట్ల, సంఘం పట్ల, సేవ పట్ల చూపించాలి అంటే మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాలలో కుమ్మరింపబడుతుంది. అభిషేకం బట్టి దేవుని ప్రేమ వస్తుంది. అభిషేకాన్ని బట్టి దేవుని ప్రేమలోకి వస్తుంది. హల్లెలూయా. ఈ అభిషేకం అందుకోసం అవసరం. ఈ అభిషేకం సేవకు అవసరం, సహవాసానికి అవసరం. ఈ అభిషేకం చాలా ఉన్నతమైనది. ఆత్మ పొందుకుంది, మీకు అనుగ్రహింపబడింది. ఆత్మ అనుగ్రహింపబడ్డాడు ఆయన, పంపబడ్డాడు ఆయన, ఇవ్వబడ్డాడు ఆయన.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ హృదయాలలో కుమ్మరింపబడుతుంది. చివరిగా చదువుకున్న మాటలో ఏముందంటే, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ మీలో ఉంటే కనుక, మీలోనున్న ఆత్మ, మీ మీదకి వచ్చిన ఆత్మ వలన మీరు శక్తి పొందుకుంటారు, సాక్షిని పొందుకుంటారు, ధైర్యాన్ని పొందుకుంటారు, వరాలు పొందుకుంటారు. మీకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాలలో కుమ్మరించబడుతుంది. అలాగే మీలో ఉన్న ఆత్మ, 3 points here. మీ మీదకి వచ్చిన ఆత్మ, మీకు అనుగ్రహింపబడిన ఆత్మ, మీలోనున్న ఆత్మ, మీలోనున్న ఆత్మ ద్వారా శరీర స్వభావాలన్నీ పోయి, మరణకరమైన అనుభవాలన్నీ పోయి జీవం కలుగుతుంది. ఏమంటున్నాడు? మీలో మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరం, చావుకు లోనైన మీ శరీరాలు, శరీర కార్యాల ద్వారా చావుకు లోబడ్డాయి. జీవము లేదు, నిర్జీవమైన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నిలకడలేని స్థితిలో, అంత మోసం, చీటింగ్, అంత చీకటి, అంత మరణం, అంత దుఃఖం, అంత శ్రమలు, అన్ని ప్రతికూలతలు, అలాంటి వాటికి లోనైన మీ శరీరం క్రీస్తు ఆత్మ చేతనే జీవింప చేయబడుతుంది. మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప మీ శరీరాన్ని జీవింప చేస్తాడు. చెప్పాం కదా, మీ శరీరం చచ్చిపోయింది, కానీ మీలోనున్న పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జీవాన్ని పొందుకుంటున్నారు మీరు. హల్లెలూయా. ఈ విషయం గ్రహించుకోవాలి, ఈ విషయం గ్రహించుకోవాలి. Glory to God. Glory. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి, మన మీద ఉండాలి, మనలో ఉండాలి. అప్పుడు శక్తి, అప్పుడు ధైర్యం, అప్పుడు బలం, అప్పుడు దేవుని వరాలు, అప్పుడు దేవుని ప్రేమ, అప్పుడు దేవుని యందు ఉన్న జీవం మన శరీరాలకు, మన బ్రతుకులకు దొరుకుతాయి. లేకపోతే మీ శరీర స్వభావం వల్ల చావే మిగులుతారు తప్ప జీవం మిగులు. ఆ భయమే మిగులుతారు తప్ప శక్తి కానీ ధైర్యం కానీ కలగదు, సాక్ష్యం కలగదు, దేవుని ప్రేమ ఉండదు. అంత కసి మసి, అంత కక్ష, కుళ్ళు, క్రోధం, ఇవన్నీ కూడా అవే మిగులుతాయి తప్ప, రోగం భోగం ఉంటే తప్ప దేవుని ప్రేమ మనలో ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసిమెలిసి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడిని మీలో ఉంచుకోండి. మీరు పరిశుద్ధాత్మతో ఉండండి. అప్పుడు ఆయన అనుగ్రహించే ప్రేమ, ఆయన జీవం, ఆయన శక్తితో అద్భుతమైన సాక్ష్యపు జీవితాన్ని గడిపి ప్రభువు కొరకు జీవించి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి పరలోకానికి వెళ్తే గనక ఆ పరిశుద్ధత నీకు అనుగ్రహించబడి పరలోకంలో అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని నీవు నేను జీవించగలం.
ఇక్కడ అనేక మంది చచ్చిపోయిన వారిని కూడా మనం దేవుని ప్రేమతో, దేవుని శక్తితో, దేవుని జీవంతో బ్రతికింప చేసి పరలోక రాజ్యానికి అనేక ఆత్మలను రక్షించగలిగే కృపను పొందగలం. అట్టి కృపతో దేవుడు మనల్ని అట్టి ఆత్మతో, అట్టి అభిషేకముతో మనల్ని నింపి దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఓ జీసస్. ఈ మాటలు మీకు జీవాన్ని, కదలికను తీసుకొస్తే కనుక దయతో ఈ మాటలు, దేవుని మాటలు ఇతరులతో షేర్ చేసుకోండి. ఏ సోషల్ మీడియాలో మీరు తీసుకుంటారో, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, దేని ద్వారా పొందుకుంటారో దానిని మీరు షేర్ చేసి మీరు ఆశ్చర్యకరంగా అనేక మంది బలపడేటట్టు మరి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగుటకు మీ వంతు సహకారాన్ని కూడా అందించి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మాటలు మీకు తెలియజేస్తూ పాలిభాగస్తులయ్యి ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని, ఈ పరిచర్య దేవుడిది, ఈ సేవకుడు దేవుడు వాడు, ఈ కుటుంబం దేవుడిది. కాబట్టి మాతో మీరు కలిసి భాగస్థులైతే, సువార్తలో భాగస్థులైతే, దేవుని పనిలో భాగస్థులైతే కనుక ఆ దేవాది దేవుడి దీవెనలు మీకు కూడా మెండుగా నిండుగా అందించాలని మీ కొరకు ఎల్లప్పుడు మేము ప్రార్థన చేస్తాం. దయతో ఆలోచించండి, ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. అమ్మగారు ప్రార్థన చేయగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదముల కారణముతోని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటండి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి దేవాన్ని సేవకుల ద్వారా తండ్రి నీ బలమైన స్వరాలు తండ్రి మనందరికి వినిపించొద్దండి. దేవాన్ని పరిశుద్ధాత్మ, దేవానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. మా పైన ప్రభాని పరిశుద్ధాత్మ అయా వచ్చేటప్పుడు తండ్రి నీ పరిశుద్ధాత్మ బలం పొందుకున్నప్పుడు ప్రభా అనేక అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకారులు ప్రభా మా ద్వారా జరిపిస్తూ తండ్రి అయా నీ వాక్యం సెలవిస్తాను తండ్రి. అలాగే ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ మా పైన అనుగ్రహించబడింది తండ్రి. హల్లెలూయా. అయ్యా నీ ఆత్మ ప్రేమ ద్వారా తండ్రి, అయా నీ పరిశుద్ధ ఆత్మ ప్రేమతో అనేక మందిని ప్రభా జీవించి చేయగలిగే ప్రభా కలిగే వారు ఉండాలి తండ్రి. అటు రీతిగా మమ్మల్ని దీవించండి, బలపరచండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తికి మమ్మల్ని నింపండి అయా తండ్రి. పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ ధైర్యంతో తండ్రి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. అట్టి రీతిగా ప్రభా మా సంఘంలో ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, మా అమ్మగారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి ప్రభా. అయా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి తండ్రి. అలాగే ప్రభా ఎంతో మంది నీ వాక్యం తండ్రి ఈ దినం ప్రభా ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని, కుటుంబీకిని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి బిడ్డ పైన ఉంచండి ప్రభా, కుమ్మరించండి తండ్రి. నీ ఆత్మ లేని వారిని నీ వారు కారు తండ్రి వాక్యం చెప్తాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ ఆత్మ పొందాలి తండ్రి, నీ ఆత్మ బలంతో నింపబడాలి తండ్రి. అటు రీతిగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయ జీవితం ముందుకి నడిపించండి తండ్రి ప్రభా. అలాగే మా బిడ్డలు దీవించండి, వాళ్ళ చదువులో తోడుగా, నీరుగా, అండగా, కొండగా మీరు ఉండండి ప్రభా. బిడ్డలని నీ మార్గంలో నడిపించి అయా ప్రభా ఏంటంటే ఆ దొంగల చేతులు, దుష్టుడి చేతులు చిక్కుకున్న తండ్రి నీ పరిశుద్ధాత్మని కంచి అయా ప్రభా నీ నడిపింపు బిడ్డల చుట్టూ ఉంచండి. అయా ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డల పైన ఉంచండి తండ్రి. అలాగే ప్రభా ఈ పరిచయం దీవించండి, ఈ పరిచయం ప్రభా విస్తరించమని ప్రార్థిస్తుంది. మీ పరిచయం ద్వారా అనేక మంది ఆత్మ ప్రభా మీ పనిలోకి రాజ్యంకి ఇచ్చేవాళ్ళు తండ్రి. అయా బహుబలంగా సేవలు మమ్మల్ని వాడుకుంటండి అయా తండ్రి. అద్భుతమైన పరిచయం జరిగించండి. అలాగే పరిచయం కావాల్సిన అయా ప్రభా సమస్తం మీరు సమకూర్చండి తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నడిపించండి, దీవించండి తండ్రి. ఆయుష్యం నుంచి, ఆరోగ్యం నుంచి, బలం నుంచి, సర్వ సమృద్ధి ఇచ్చే ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమగంత ప్రభా మీ నామమున అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి అయిన మన పరమ
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, దేవుని కుమారుడును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న మనకందరకు, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు, ఇతరులతో షేర్ చేస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి పరిచర్యకు, సార్థక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.